ప్రస్తుత సమకాలీన భారతదేశంలో కుల నిర్మూలన చేయాలంటే ఏ రకమైనటువంటి సైద్ధాంతిక అవగాహన వైపు ప్రయత్నం చేయాలి. ఇక్కడ సిద్ధాంతం లేకుండా ఆచరణ ఉండదు. ఆచరణలో లోపం ఉంది అంటే ఆచరణలోనే లోపం ఉంది, ఆచరణలో ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా లోపం ఉంది అని అనుకునేది ఒక పద్ధతి. చాలా రాజకీయ నిర్మాణాలు, రాజకీయ ఆచరణలు, ఆచరణలో వ్యక్తుల కారణంగా లోపం జరిగింది అని దాని వైపు దృష్టి పెడతారు. మౌలికంగా ఏ సిద్ధాంత ప్రాతిపదికలపై అయితే ఈ ఆచరణ నిర్మింపబడిందో ఆ సిద్ధాంతాన్ని పునర్సమీక్షించాల్సిన అవసరం ఉందా లేదా అనే వైపు దాదాపు చూడము. అది బహుశా మానవ నైజమే. పారాడైమ్ సిద్ధాంతం థామస్ కూన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కాదు, శాస్త్ర చారిత్రకారుడు, శాస్త్ర తత్వవేత్త, ఫిలాసఫర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఆయన తన రచనల్లో ఒక మాట అంటాడు, శాస్త్రం యొక్క అభివృద్ధిని వివరిస్తూ మామూలుగా శాస్త్రవేత్తలు ఏ ప్రాతిపదికలనైతే ఆధారపడతానో ల్యాబ్ పోయిననుకోండి, ఫిజిక్స్ ల్యాబ్ పోయినప్పుడు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ మౌలిక ప్రాతిపదికల మీద, ఏ సిద్ధాంత ప్రాతిపదిక మీద వాళ్ళు తమ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కానీ ప్రశ్నించుకోరు. చాలా చాలా అరుదుగా మౌలికమైనటువంటి ప్రశ్నలు శాస్త్రవేత్తలు వేస్తూ ఉంటారు. అట్లా మౌలికమైన ప్రశ్న వేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే 2000 సంవత్సరాల చరిత్రలో అంటే మొట్టమొదటి వాడు గెలీలియో, దాని తర్వాత న్యూటను, తర్వాత ఐన్స్టైను. అంటే క్రీస్తు పూర్వం నుండి గెలీలియో వచ్చేంత వరకు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటి? భూమి కేంద్రంగా మొత్తము గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనేది. దానికి సైద్ధాంతిక ప్రతిపాదిక ఇచ్చిన వాళ్ళు ఎవరు? అరిస్టాటిల్. దాన్ని జియోసెంట్రిక్ థియరీ, భూ కేంద్ర సిద్ధాంతం అనేది. దాన్ని మొట్టమొదట ప్రశ్నించిన వాడు బ్రూనో గెలీలియో. కనుక వాళ్ళిద్దరికి క్రైస్తవ అధిపతులు శిక్ష ఇచ్చారు. ఇది తెలుసు కదా, బ్రూనోని అయితే రోమ్ నగరంలో కాల్చి చంపారు, గెలీలియోను ఇంట్లో అరెస్ట్ చేశారు. గెలీలియో అదృష్టవంతుడు, ఎందుకంటే ఆయన యొక్క సైద్ధాంతిక రచనను మెల్లగా స్మగుల్ చేసి ప్యారిస్కి పంపాడు, ఫ్రాన్స్లో అప్పటికే బ్రహ్మాండమైనటువంటి తాత్విక తిరుగుబాటు జరుగుతుంది. కనుక వాళ్ళు దాన్ని ఆహ్వానించారు. కారణం ఏంటి అంటే వీళ్ళు ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ భూమి కాదు సూర్యుడు కేంద్రంగా ఉంది, హీలియోసెంట్రిక్ అంటారు, సూర్య కేంద్ర సిద్ధాంతం. చెప్పదలుచుకుందంటే చాలా మేధావులు, చాలా తార్కికులు, సాక్ష్యాలపై ఆధారపడి శాస్త్ర సిద్ధాంతాలను రచనలు చేసే వాళ్ళు అనుకునేటువంటి శాస్త్రవేత్తలే మూఢనమ్మకంతో ఉన్నారు అని థామస్ కూన్ అనేటువంటి దీన్ని నార్మల్ సైన్స్ అంటారు, సాధారణ సైన్స్. నేను మా ఫిజిక్స్ లో ప్రొఫెసర్స్ అడిగితే మీకు థామస్ కూన్ పేరు అంటే వినలేకపోయాను. అంటే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ తెలియకుండానే సైన్స్ చేస్తున్నారు. నేను ఒక హాఫ్ డజన్ పేరు చెప్పాను, థామస్ కూన్, కార్ల్ పాపర్, రాయ్ భాస్కర్. మనకి ఇంట్రెస్ట్ ఉందంటే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో డీప్గా తెలుస్తుందనే కాదు, అసలు ఏంటి బ్రాడ్ చెప్తాయండి అనేది నాకు సరిపోయింది. ఫిజిక్స్ లో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కు ఈ పేర్లు ఏం లేదు, సిద్ధాంతం తెలిసే అవకాశం లేదు. అంటే ఏంది? దీనివల్ల మనం తెలిసింది ఏ సిద్ధాంత ప్రాతిపదికలతో అయితే తాము తమ శాస్త్రీయ పరిశోధన చేస్తున్నారో ఆ ప్రాతిపదికలపైన విమర్శనాత్మకమైనటువంటి అంతర్ముఖమైనటువంటి ఆలోచన విమర్శ లేదు. ఇదే సామాజిక శాస్త్రాల్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో కూడా అమర్తుంది. కమ్యూనిస్టు రాజకీయాలు సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నట్టుంది.
కనుక ఏ మామూలు కమ్యూనిస్ట్ అడిగినా విస్తృతమైనటువంటి చారిత్రక సిద్ధాంతం భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారి వ్యవస్థ ఏది మామూలు విషయమా? ఒక 1500 సంవత్సరాల చరిత్రను ఇట్లా ఫింగర్ టిప్స్ పెట్టి ఒక సెంటెన్స్ లో మన వైపు కొడుతున్నాడు. కానీ లోపల చూస్తున్నాడా, అంతర్ముఖంగా చూస్తున్నాడా? ఏదైనా ఇంటర్నల్ క్రిటిసిజం అంతర్ముఖమైనటువంటి విమర్శ చేస్తున్నాడా అంటే పెద్ద డౌట్ఫుల్. నెక్స్ట్ మంత్ ఒక సెమినార్ జరుగుతుంది విజయవాడలో. భారతదేశం ఇంకా ఫ్యూడలోని నిర్ణయించడానికి కొరకు జరుగుతుంది. అంటే ఫ్యూడలా అని ప్రశ్నించడానికి కాదు, ఎట్లా ఫ్యూడలోని తిరిగి రీఅసెట్ చేయడానికి, రీఎంఫసైజ్ చేయాలి. కనుక ఇది మనం ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఎవరైతే సమాజం గురించి మౌలికంగా ఆలోచన చేస్తారు, చేయాలి, చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది అనుకునే వాళ్ళే చేయడం లేదు. అది కులాన్ని కూడా వర్తిస్తుంది. నేను చెప్పినటువంటి ఈ వ్యక్తి మామూలు కార్యకర్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు. ఆయనలో కూడా డౌట్ ఉంది. అంటే అది సార్వత్రికంగానే సార్వత్రికంగా చాలా విస్తృతంగా కుల నిర్మూలన పైన నమ్మకం అనేటువంటిది సడలిపోతుంది. అంటే అక్కడి నుండి మనం ప్రారంభం చేయాలి. సడలిపోతుంది కనుక కుల నిర్మూలన అనేటువంటిది వేస్తా సబబు కాదా, సరైనటువంటి ప్రశ్న కాదా? లేదు అంటే ఆచరణలో సిద్ధాంతంలో లోపం ఉంది. బ్రాడ్గా కులము కుల నిర్మూలన పైన 2 రకాలైనటువంటి మౌలికమైన అభిప్రాయాలు మనం చూస్తాం. ఆధునిక భారతదేశం అంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అంటే పునాదులు, ఆధునికత యొక్క పునాదులు బ్రిటిష్ వారి ద్వారా వచ్చినాయి. ఆధునిక రాజ్యము, ఆధునిక సామాజిక సంబంధాలు, ఆధునిక శాస్త్రము, ప్రాకృతిక సామాజిక శాస్త్రం, ఆధునిక అభివృద్ధి. మార్క్స్ అందుకోసానికి కూడా బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే భారతదేశం ఆధునికత. ఎందుకంటే రైల్వేస్ ప్రవేశపెట్టారు, స్పీడ్ పెరిగింది అంటారు ఆయన ఒక వ్యాసంలో. సింబాలిక్. కనుక ఒక దృక్పథం అంటే ఆధునిక దృక్పథం, మోడర్నిస్ట్ ఆధునిక దృక్పథం అనేది భారత సమాజాన్ని, దాంట్లో భాగంగా ఉన్నటువంటి కులాన్ని చూడాలి. ఇది చాలా మందిలో అంటే రాజకీయాలు సిద్ధాంతం సంబంధం లేకుండా చాలా విస్తృతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి సిద్ధాంతం. జాతీయ ఉద్యమం తీసుకుంటే నెహ్రూకు అదే అభిప్రాయం, దాదాపు అంబేద్కర్కు అదే అభిప్రాయం, చాలా మంది కమ్యూనిస్టులకు అంతా అదే అభిప్రాయం. భారతదేశం అభివృద్ధి చెందినట్లయితే భారతదేశంలో కులం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆధునికతో కులం ప్రభావం తగ్గుతుంది. మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడిదారు వ్యవస్థతో కులం యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. ఇది ఒక లోతులోకి పోయే టైం లేదు, ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం మనకు కుల వ్యతిరేక ఉద్యమాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని మనం ఈ రోజు సైద్ధాంతికంగా ప్రస్ఫుటీకరించాల్సిన అవసరం ఉంది. మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్. అదేంటి అంటే కులము నిర్మూలించాలంటే చైతన్యపూరితమైనటువంటి తాత్విక ఆచరణ ప్రయత్నం జరగాలి. మొదటి అభిప్రాయంలో ఆధునికతతో కులం పోతుంది, దాదాపు ప్రయత్నం లేకుండానే పోతుంది. కమ్యూనిస్టులు అదనుకున్నారు, క్యాపిటల్ డెవలప్మెంట్ క్యాస్ట్ ఎక్కడ ఉంటుంది, కానీ అది గట్టిగా చెంప మీద దెబ్బ కొట్టింది. అయితే కొందరు ఎన్ని దెబ్బలు తిన్నా నేర్చుకోరు, అది వేరే విషయం. కాలం చెట్టు జరిగినప్పుడు అక్కడ పోయి కమ్యూనిస్టులు పోయి భూస్వాములు అంటే అక్కడ ఉన్న దళితులు చెప్పండి, ఏం భూస్వాములు మాట్లాడుతున్నాం, కమ్మాలు అని చెప్పి. అంటే వాళ్ళకి అర్థమైన సామాజిక సత్యము ఇంత అప్పటికే దాదాపు 100 సంవత్సరాలు చెడుతున్నట్టు కమ్యూనిస్ట్ ఉద్యమంలో 6 తలలు పండి ఉన్నటువంటి వాళ్ళకు అర్థం కాలేదు. మామూలు గ్రామీణ దళితులు అసలు కమ్మలను కూడా చెప్పినా కమ్మలుగానే అటాక్ చేశామని చెప్పేవాళ్ళు. దళితులు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదా, కారం చెట్టులో కమ్మాలు ఎట్లా ఆర్గనైజ్ చేసి దళితులు కమ్మాలుగానే ఆర్గనైజ్ చేశారు.
వాళ్ళు అంతకుముందు రోజు ఉదయం దళితవాడ మీద మాదిగవాడ మీద అటాక్ ఇస్తే రాత్రే గ్రామం మొత్తం తిరిగి రేపు దాడిలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎవడైతే పార్టిసిపేట్ చేయడో పాల్గొనడో వాడు కమ్మవానికి పుట్టినట్టు లేదు, పుట్టని వాడు. తెలుసు కదా మీకు, దాదాపు ఇది రికార్డెడ్ సత్యం. కమ్మవాడికి పుట్టిన ప్రతి ఒక్కడు ఈ అటాక్లో, అంటే అర్థమైంది ఇది కమ్మ అటాక్ ఆన్ ద దళిత్స్, ఆన్ ద మాదిగ సబ్ కాన్ఫ్లిక్ట్. అంటే కమ్మాలకు తెలిసిన సామాజిక సత్యం కూడా కమ్యూనిస్టులకు అక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం అంటే దాదాపు వాళ్ళందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మిత్రుడు కుండలు బదులు కొట్టడం కూడా అవసరము, ఆయన కండలు. అంటే దళితులనే పోయి అడగలేదు కమ్మాలు మమ్మల్ని అటాక్ చేసి చెప్పడానికి. కమ్మాలు అంటే అట్లనే అటాక్ చేస్తామని ఇది సత్యం. కనుక ఈ సత్యాన్ని ఎదిరించాలంటే సైద్ధాంతికపరమైనటువంటి, తాత్వికపరమైన, అదేవిధంగా ఆచరణ పరమైనటువంటి కుల నిర్మూలన వ్యూహం కావాలి. అంతేగాని వర్గం ద్వారా కులం పోతుంది, లేకపోతే పెట్టుబడిదారు వస్తే కులం పోతుంది, ఆధునికత పోతుంది అనేటువంటి సరైనది. కనుకనే మొదటి ప్రతిపాదన ఏంటంటే కుల నిర్మూలన గురించి మనం ఈరోజు ఆలోచన చేయాలంటే మొట్టమొదటి తిరిగి కుల వ్యతిరేక ఉద్యమాలు చరిత్ర మొత్తంలో, ముఖ్యంగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఒత్తిడితో విత్ ఎంఫసిస్ అంటాం కదా చెప్పేది అంటే మధ్యయుగంలో చెందితే భక్తి ఉద్యమం నుండి మనము తిరిగి పునఃసమీక్ష చేయాలి. ఎందుకు చేయాలి? దానికి ఉన్నటువంటి తాత్విక పునాది ఏంటి అంటే భక్తి ఉద్యమము ఈవెన్ ఫూలే అంబేద్కర్ ఉద్యమానికన్నా భక్తి ఉద్యమం ఆధునికత చేత ప్రభావితము అయిన ఉద్యమం కాదు. ఆధునికత పూర్వ భారతదేశంలో కులం మీద, కుల నిర్మూలన మీద ఏమి ఆలోచన జరిగింది? వేమన, నార్త్ ఇండియాలో అయితే కబీరు, సూర్దాస్, పెద్ద కవిదాస్, అంటే మనం అనుకోవచ్చు. మరి మధ్యయుగంలో వచ్చినటువంటి కుల మీద, కుల వ్యతిరేక ఉద్యమాలన్నీ మతంతో ముడిపోయినటువంటి ఉద్యమాలే కదా. ఇంకా రెండో ప్రతిపాదన నేను అనేది, కులాన్ని ఒక మతంతో మనము ముడిపెట్టాము. దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులం ఉంది. కులానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతాల్లో కూడా కులం ఉంది. సిక్కిజం, జాట్ సిక్స్, మజబీ సిక్కులు అంటే అంటరాని సిక్కులు. ఎవరైతే దళితులు సిక్కు మతానికి కన్వర్ట్ అయ్యారో వాళ్ళంతా మజబీ సిక్కులు. అదేవిధంగా జాట్ సిక్కులు, తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి ఖత్రీ సిక్స్. అంటే మూడు స్పష్టమైనటువంటి కుల విభజన మనకు సిక్కిజంలో. అదేవిధంగా ఇస్లాంలో, అదేవిధంగా క్రైస్తవంలో దళిత చర్చలు వేరు, అపర కులాలు. కనుక కులాన్ని స్పష్టంగా చోటికి చెప్పాలి. కులాన్ని ఒక మతానికి, హిందూ మతం యొక్క ప్రాథమిక లక్షణం అవును, కానీ హిందూ మతానికి మాత్రమే పరిమిత లక్షణము అని చెప్పడానికి వీల్లేదు. హిందూ మతానికి దగ్గరగా వచ్చినటువంటి ప్రతి మతాన్ని కులము అంటురోగంలాగా పట్టుకుంది. కారణం అంటే ఈ కులాలే ఆ మతాలకు కూడా కన్వర్ట్ అయ్యారు. కనుక రెండో ప్రతిపాదన కులాన్ని హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయడానికి. దీనికి అనుబంధమైనటువంటి మూడో ప్రతిపాదన కులాన్ని మతానికి మాత్రమే పరిమితం చేయాలి. హిందూ మతము మొదటిది, మతానికి మాత్రమే చేస్తే మతాతీతమైన లక్షణము ఉన్నటువంటి విషయంలో కూడా చూడాలి. ఓకే, అంటే కులం మతానికి సంబంధించినటువంటి
అనేటువంటిది మాత్రమే కాదు, దానికి విస్తృతమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం అనేటువంటి విషయం. ఇది మూడో ప్రతిపాదన. అంటే భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి సంబంధంగా మనం కులాన్ని పరిగణించాలి. కులం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కనుక దాన్ని మతానికి కుంచొద్దు. అంటే ప్రధానమైనది కాదు, మతం ప్రధానమైనది కానీ మతం మాత్రమే కాదు, రెండింటి మధ్య తేడా ఉంది. ఎక్స్క్లూజివ్లీ రిలీజియస్ అనడం లేదు, రిలీజియస్ అండ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో అనడం ఇంకోటి. అది మనం గమనించాల్సిన విషయం. నాలుగవ ప్రతిపాదన, మళ్ళీ ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కులము యొక్క నైజమే. కులాన్ని అర్థం చేసుకోవాలంటే ఓకే, దాని అంతర్గత నిర్మాణమే కాకుండా దాని బాహ్య సంబంధాలకి, కులాన్ని మతానికి మాత్రమే పరిమితం చేస్తే మతంలో వచ్చే మార్పులకు మాత్రం పరిమితం చేస్తాం. కానీ కులాన్ని మొత్తం భారతదేశ చరిత్ర, ముఖ్యంగా మధ్య యుగాల నుండి ఆధునిక కాలానికి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థలు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాలన్నీ కులాన్ని ప్రభావితం చేశాయి. కనుక మౌర్య సమాజంలో ఉన్నటువంటి కులం, అక్బర్ మొఘల్ సామ్రాజ్యం వరకు లేదు. మొఘళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కుల నిర్మాణం మారింది. 18-19 శతాబ్దంలో బ్రిటిషు కలోనియల్ రాజ్య వ్యవస్థ స్థాపించబడేటువంటి క్రమంలో అది చాలా మార్పులు తీసుకొచ్చింది. కులంలో గణనీయమైన మార్పులు తీసుకుని వచ్చింది. అది ముఖ్యంగా మనకు సెన్సస్, బ్రిటిష్ వాడు కుల లెక్కలు కట్టడం వల్ల కులంకు ఉండేటువంటి రూపము సారమే మారిపోయింది. అంతవరకు లేని స్పష్టత. కులం అనేది స్థానికంగా కులాలు ఉంది. ఒక 100 సంవత్సరాలు, ఎందుకు మన తెలంగాణలో 50 సంవత్సరాల కిందట పోయి చూస్తే పెళ్లిళ్ళు ఎట్లా జరిగాయి, అదే ఊర్లో లేకపోతే పక్కపక్క ఊర్లో. ఈరోజు మొన్న మా మిత్రుని కొడుకు పెళ్లి చేసుకుంది. ఎవరంటే పిల్ల కాశ్మీర్ పిల్ల. నేను ఎక్కడ దొరికింది కాశ్మీర్ పిల్ల? కాశ్మీర్ పోయే పరిస్థితే లేదు. ఎక్కడో యూనివర్సిటీలో, కాలేజీలో కలిసినారు. మన పేపర్లో చూస్తున్నాము, మన కరీంనగర్ గ్రామం నుండి పోయి ఒక బ్రిటిష్ లేక అమెరికన్ యువతిని ఇక్కడ తీసుకొచ్చి మనకి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్నారు పేపర్లో. రష్యన్, ముఖ్యంగా రష్యన్స్, ఎందుకంటే అక్కడ సంక్షోభం ఉంది కనుక ఇండియా బెటర్ అనుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు సంక్షోభం ఉందంటే ఇంకో దేశానికి తరలిపోతారు. రష్యా చాలా తీవ్రమైనటువంటి సామాజిక ఆర్థిక సంక్షోభం ఉంది కదా. విప్లవ రష్యా, పుటిన్ రష్యా అనే క్రమంలో అది డెఫినెట్. పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వచ్చిన తర్వాతనే కులానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యాపరమైనటువంటి రూపం వచ్చింది. దాంతోనూ మనకు మన లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మనలాంటి సంస్కృతి, మనలాంటి ఆచార వ్యవహారాలు బెంగాల్లో ఉండేటువంటి వాడికి ఆంధ్రప్రదేశ్లో వాడికి సంబంధం ఉంటుందండి. అసలు ఎప్పుడు పరిచయం కూడా కాలేదా? బ్రాహ్మణుల్లో ఉంది. ఎందుకంటే మనకు వాళ్ళలో చలనం అనేటువంటి అంతర్ప్రాంత చలనం అనేది ఎక్కడో ఉంది. చదువుకోవాలంటే ఎక్కడ పోవాలి అంటే మీరు బెనారస్ పోవాలి, కాశీ పోయి చదువుకోవాలి, సంస్కృతం చదువుకోవాలంటే. కర్ణకుమార్ అనే ఆయన ఒక కథలు రాసింది. కర్ణకుమార్ కథలు విన్నారు? ఒకసారి రామారావు గారి కర్ణకుమార్ కథల్లో ఒక బ్రాహ్మణుడు కోస్తా ప్రాంతం నుండి అప్పటికి ట్రైన్ వచ్చింది. ట్రైన్ నుండి అసలు హిందూ మతం చాలా సంక్షోభంలో వచ్చింది. అసలు ప్రజలు హిందూ మతం మీద మన విశ్వనాథ సత్యనారాయణ లాగా భారతదేశంలో సంక్షోభం కారణం ఏంటంటే సనాతన ధర్మం బలహీనపడుతుంది.
ఆయన కూడా అట్లా అనుకున్నాడు ఆ కథలో. కాశ్మీర్లో పోయి సారీ మన బెనారస్ పోయి కాశీ పోయి పండితులతో చర్చ చేస్తుంటాము. పోయి చర్చ చేసి క్రమంలో తెలుస్తుంది మనమడ పుట్టాడని రా అని వస్తాడు. వచ్చి ఉదయమే ట్రైను 2 గంటలకు ఆ టౌన్కు రీచ్ అవుతుంది. కాకినాడనో రాజమండ్రి టౌన్కు రీచ్ అయ్యి బయటకు వస్తే ఎవరు లేడు. స్టేషన్ మాస్టర్ని అడుగుతాను, అది ఎట్లా మా ఊరికి పోవాలంటే ఈ టైంలో ఎవరు ఉంటానండి, మీ అదృష్టం బయట పోయి చూడండి, ఎవరన్నా గుర్ర బగ్గీల వాడు చూడండి. బయట పోతే ఒక చిన్న లైట్ కనబడుతుంది కదా స్టేషన్. అక్కడ వచ్చినట్టు గుర్ర బగ్గి బహుశా నిద్రపోయినట్టు లేదు, పోయి అడుగు అంటే ఈ బ్రాహ్మణుడు పోతాడు. గుర్ర బగ్గి ఇవన్నీ అడుగుతున్నాడు. అలాంటి ఊరికి వాళ్ళు పోవా, నేను ఇప్పుడే అలసిపోయి వచ్చినా, నేను ఇప్పుడే తిన్నా, నేను రాను అంటే వీడి అవసరం కదా అడుక్కుంటాడు. 5 రూపాయలు అనుకోండి, 15 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అంటే వాడు కూడా ఆశలు అదే 3 ట్రిప్పుల పైసలు 1 ట్రిప్పులు అని ఒప్పుకుంటాడు. సో బగ్గీలో పోతే మాటలు వర్షాలు ఎక్కబడినాయి, వాతావరణం పెట్టింది, సూర్యుడు ఇంకా మన మీద కోపంగా ఉన్నాడా, ఇటువంటివన్నీ అడుగుతాడు. ఊరు దగ్గరకు వచ్చిన క్రమంలో మెల్లగా అబ్బాయి నీ కులం ఏదని అడుగుతాడు. అంటే ఊరు దగ్గరకు వచ్చినప్పుడు వీడి కులం నాశనం అవుతుంది. నీ పేరేంటి అని అడుగుతాడు. ఆశయనో ఏదో అంటాడు. అనే వరకు డౌట్ వస్తుంది, వీడేవాడు అంటరాని వాడు ఉన్నాడు. అమ్మా ఇంటికి పోయిన తర్వాత పిల్లలు చెప్తారు, వీడు అంటరాని వాడు నాకు చెప్పుకుంటాను అంటే బగ్గీలు తీసుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ ఫంక్షన్, ఉదయమే ఫంక్షన్, పిల్లవాడిని తొట్లేయడం కట్టేస్తానండి. కట్టేసి విపరీతంగా కొడతారు. అప్పటికే క్రైస్తవం ప్రవేశించింది కోస్తా ప్రాంతంలో. బ్రిటిష్ కాలనీ స్టేట్ కదా మద్రాస్ ప్రెసిడెన్సీ. అది చావు తెలివైన ఒకటి వస్తుంది, చచ్చిపోతున్నాడు చదివి ఒక స్పాట్ లాగా తెలివస్తుంది, వాడు తెలివస్తున్నాడు. అది పేరు మార్చి చెప్తే బయటపడుతుంది. మరి ఏంటి నన్ను ఏమనుకుని కొడుతున్నాడు మీరు అంటే, ఏంటి నా పేరు ఏసయ్య అంటారు. మా వాళ్ళే పాలకులు, క్రైస్తవ రాజ్యం ఇది కనుక నన్ను కొట్టి మీరు బతుకుతారా అంటే వీళ్ళకి భయం అవుతుంది. అంటే పాలకుల మతం కదా. కనుక మరి 19వ శతాబ్దంలో ఎర్లీ 20th సెంచరీలో చాలా మంది దళితులే కాదు మిగతా కులాల వాళ్ళు కూడా క్రైస్తవానికి, తెలంగాణలో అయితే ఇస్లాం వైపు తబ్లీగ్ ఉద్యమం అని ఒకటి జరిగింది 1920 ఆ ప్రాంతంలో. మన దాశరథ రంగాచారి గారి నవలల్లో కూడా మనం కనబడుతుంది. ఒక నవలల్లో తబ్లీగ్లో వాళ్ళకి ఉర్దూలో నేర్పుతానంటే, వాళ్ళకి ఉర్దూ రాదు కదా పాపం, ఊర్లలో చదివే రాదు, ఊర్దే వాళ్ళు ఒకటి పోయి ఇంకోటి అంటారు, అంత సమాజం ఉంటుంది. అటువంటి వాళ్ళు నేను కలిసాను కడియంగా నా రీసెర్చ్లో భాగంగా. ఏంటంటే ఏమో సార్ షేక్, నా పేరు సాయి అన్న, అయితే నన్ను షేక్ అని పిలిచింది, వాళ్ళ పేర్లు పెట్టింది, మరి ఎన్ని రోజులు ఉంటానంటే ఎందుకు పోయినరు మీరు అని అడిగిన. అంటే వెట్టికి ఇస్లాంలోనికి పోతే వెట్టి తప్పుతుంది అంటే పోయినాం సార్, పోయినా కూడా తప్పలేదు, అంటే ఏం చుట్టమని మళ్ళీ తింటుంది షేక్ మళ్ళీ సాయం అయింది. అంటే మతం అనేటువంటిది కొంత మతము, రాజ్యము, రాజ్య వ్యవస్థతో వచ్చేటువంటి రక్షణ. అంటే ఇన్ని రకాలైనటువంటి నిర్మాణాలు, సంబంధాల నేపథ్యంలో మనం కులం ఎట్లా మారుతూ వచ్చింది అనేదాన్ని చూడాలి. అంటే చెప్పదలుచుకున్నదంటే కులం అనేది స్థిరంగా లేదు. ఓకే, కులం అనేది ఒకే రకమైనటువంటి నిర్మాణం లేదు. ఆ నిర్మాణం అనేటువంటి రాజ్యము, రాజ్య వ్యవస్థ, దాని పాలనా క్రమము, అక్కడ నుండి అధికార సంబంధాలు, పవర్ రిలేషన్స్, దానికి అనుబంధం ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వాటి మీద ఆధారపడుతుంది. ఇది 3వ 4వ సంఖ్యలో నేను మీకు మీరు నంబరు డిసైడ్ చేద్దాం. ఇది నెక్స్ట్ పరికారం. దీని తర్వాత ఎందుకంటే మన కుల నిర్మూలన ఉద్యమంలో మొత్తం భారతదేశంలో కులం ఒకటే రకము అని అనుకుంటున్నాం. కులము అనేది చాలా వైవిధ్యమైనటువంటి రూపాల్లో ఉంది. కనుక ప్రాంతీయ సామాజిక ఆర్థిక వ్యవస్థతో మనం కులాన్ని చూడాలి. బీహార్లో ఉండేటువంటి కులం నిర్మాణం వేరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అంటే కులాన్ని ఒక భారతదేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి వ్యవస్థగా కాకుండా ప్రాంతీయ చారిత్రక నేపథ్యంలో కులాన్ని చూడాలి. కనుక బీహార్లో ఏదైతే కుల వ్యతిరేక సిద్ధాంతము నిర్మాణమో అది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో జరగదు. దాన్ని మీద తీవ్రమైనటువంటి విమర్శనాత్మకంగా చర్చించి దాన్ని మనం అంటే దీని అర్థము బీహార్ నుండి నేర్చుకోవద్దని కాదు. ఎందుకు ఈ మాట అంటానంటే ఉదాహరణకు 1994లో బిఎస్పీ ఎస్పీ అధికారంలోకి వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో. మనకు ఆంధ్రప్రదేశ్ అంటే అండివేయడానికి విపరీతమైన ఉత్సాహం. వాళ్ళతో మన మిత్రులే, పేర్లు చెప్పడం బాగుండదు నా మాట. చాలా ఉత్సాహం అయిపోయి వాళ్ళు మనం లక్నో పోదాము అంటే నేను ఏం చేస్తాను లక్నో పోలేను లేదు, ములాయం సింగ్ను మాయావతిని కాంచరామ్ ఓకే. అండ్ దానివల్ల ఏంటి అంటే యూపీలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంటేషన్ ఎస్పీ బిఎస్పీ అధికారం దాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్వయించాలి, ఆంధ్రప్రదేశ్ మీద ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అట్లా పాసిబుల్? ఉత్తరప్రదేశ్ యొక్క చరిత్ర లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, రాజకీయ నిర్మాణం లేదు, సామాజిక సంబంధాలు లేదు. అంటే వీళ్ళు అజంప్షన్ దీంట్లో ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది మన యాదవ్ మిత్రులే. ములాయం సింగ్ యాదవుడు కనుక మనం ఇక్కడ యాదవ్కు ఇక్కడ ఉన్న గుళ్ళకు సంబంధం లేదు రా భయ్, అది టోటలీ డిఫరెంట్. ఆ మెంటాలిటీ ఇది ఎందుకు నేను ఒక వ్యక్తిగతమైన విషయం కాదు, సైద్ధాంతిక విశ్లేషణ పద్ధతికి సంబంధించినటువంటి కీలకమైన అంశం, థియరిటికల్ మెథడాలజికల్ ఇష్యూ. అది ఇప్పటికీ మనలో బలంగా ఉంది. మామూలు కాదు, రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు బలంగా. అందుకోసానికి ఉత్తరప్రదేశ్ లాగా ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, అసలు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ పార్టీ, అది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా క్లిక్ అవుతుంది? ఉత్తరప్రదేశ్లో ఉన్న సమాజ్వాదీ పార్టీ మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శము, ఎక్కడైనా దాన్ని అన్వయించాలి. ఇప్పుడు పక్కన ఉన్న బీహార్లో ఎందుకు లేదు? అదే పక్కన ఉన్న మధ్యప్రదేశ్లో ఎందుకు లేదు? ఓన్లీ యూపీకి ఎందుకు పరిమితమైంది? ఇవన్నీ ప్రశ్నలు అడగాలి కదా. దాన్ని తీసుకొచ్చి సంబంధమే లేనటువంటి ఆంధ్రప్రదేశ్ మీద దాన్ని రుద్దితే ఏమవుతుంది? అదేవిధంగా ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే డిఎంకే అని పెట్టిండు ఒక మహానుభావుడు, మనకు మిత్రుడైన ఆయన పెట్టింది, మిమ్మల్ని డిఎంకే పార్టీ ప్రారంభిస్తున్నాము, దాంట్లో మీరు కమిటీలో మీరు ఉండాలంటే నేనన్నా నాకంత పిచ్చి లేదు, అసలు నేను పొలిటీషియన్ కాదు. రెండవది డిఎంకే ఎట్లా ఇక్కడ డిఎంకే ఒక చారిత్రక నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీ, దాన్ని నువ్వు తెలంగాణలో అతను ఎంత అంబిషియస్ అంటే అప్పటికే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. తెలంగాణ డిఎంకే, ఆంధ్ర డిఎంకే. ఆయన ఆంధ్ర డిఎంకేకు అధ్యక్షుడే కదా, తెలంగాణ డిఎంకే అధ్యక్షుని వెతుకుతున్నారట. ఆయన ఉద్దేశంలో నేను అధ్యక్షుడు, నేను ఎక్కడ. దీంట్లో జరిగే మౌలికమైన అంశం ఏంటంటే కులానికి ఉండేటువంటి ప్రాంతీయ ప్రత్యేకతలు, చారిత్రక ప్రాంతీయ ప్రత్యేకతలు, రీజనల్ హిస్టారికల్ స్పెసిఫిసిటీని పూర్తిగా మర్చిపోదు. అది ఒకటి సృష్టించాలంటే ఇంకోటి అయిందట కదా, అట్లా అవుతుంది. ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి కులము తక్షణమే పోవాలి అనుకోవడము అత్యాశ కాదు, దురాశ. ఎందుకు పోవాలి? నేను ఆ మిత్రుడితో అన్నాను, నాకు స్పష్టంగా నా జీవిత కాలంలో కులం పోదు. అసలు కులం పోవాలంటే మొదట స్టెప్ ఏంటి అంటే మన వ్యక్తిగత జీవితంలో కులం పోవాలి, కులం యొక్క ప్రాధాన్యత తగ్గిందా? మనం ఉన్నటువంటి సంబంధాలలో ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఒక వ్యక్తిని కాదు, నాకు ఒక కుటుంబము, నాకు అన్నదమ్ములు, చుట్టాలు, తర్వాత అవుటర్ రింగ్ రోడ్లో ఫ్రెండ్స్, ఇంకా అవుటర్ రింగ్ రోడ్లో కొలీగ్స్. ఇది ఒక నిర్మాణం. కుల నిర్మూలన అనేటువంటి మనం ఎంతసేపు విస్తృత సమాజంలోనే చూస్తున్నాం. అసలు వ్యక్తిగతంగా మన జీవితంలో సెల్ఫ్ లోనే అనిలేషన్ ఆఫ్ థాట్ జరగకుండా సమాజంలో ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనలోనే వ్యక్తిగతంగానే సెల్ఫ్ లోనే చేయడం అనేది
ఈజీయా? కనుక ఇక్కడ హేగెల్ అనేటువంటి ఒక జర్మన్, మీరు అందరూ వినే ఉంటారు, మార్క్స్ యొక్క గురువు గారు చెప్పుకుంటారు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయనలో హేగెల్ తత్వశాస్త్రంలో కాన్సెప్ట్ ఉంది, అపబ్రింగ్ అనే కాన్సెప్ట్. చారిత్రక క్రమంలో మార్పు జరుగుతున్నప్పుడు మన జనరల్ ఏమనుకుంటే మార్పు జరిగితే మొత్తం పాతవన్నీ మాయమైపోతే కనబడకపోతాయి. ఆయన అంటే లేదు, పాత దానికి సంబంధించినటువంటి రెమినెంట్స్, అవశేషాలు ఉంటాయి. అవి నిద్రావస్థలో ఉండొచ్చు, లాగా డార్మెంట్ గా ఉండొచ్చు, కానీ ఛాన్స్ దొరికితే అవి బ్రహ్మరాక్షసులు అవుతాయి. ఎవడు అనుకున్నాడు బాబరీ మస్జిద్ మొత్తం దేశ చరిత్రనే ఒక మలుపు మలిపి కొత్త దశలోనికి? ఇప్పుడు మనం ఇష్టం ఉన్నా లేకున్నా మనం ఉండేది ఇప్పుడు మధ్య సుబ్రహ్మణ్య స్వామితో ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన మీరు రాజ్యాంగం మార్చి హిందూ రాష్ట్రం ఏం మాట్లాడుతున్నారు, మనం ఉన్నదే హిందూ రాష్ట్రంలో అన్నాడు. రాజ్యాంగం మార్చడం సెకండరీ. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం రాష్ట్రము 47 నుండి లేకపోతే 50 రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఉన్నటువంటి రాష్ట్రం కాదు, రాజ్యం కాదు. ఎవరైనా ఒక 50 సంవత్సరాల కిందట బాబరీ మస్జిద్ ఇంత ఉద్ధృతమైనటువంటి రాజకీయ భావజాల చరిత్ర, భారత చరిత్రని మార్చేటువంటి ఒక పెద్ద ఉద్యమానికి, ఇది ఉద్యమం. జర్మనీలో కూడా వచ్చినటువంటి నాజీజము, ఇటలీలో కూడా అది మామూలు ఏదో ఒక నాయకుడు తీసుకొచ్చిన మాట కాదు, అది ఉద్యమాలు. ఫ్యాసిజం అనేది ఒక ఉద్యమం, దాంట్లో ప్రజలు భాగంగా ఉన్నారు. లేదు ప్రజలు మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలియదు అంటే అది మన కేటీఆర్ లాగా ఉంటుంది. కేటీఆర్ మధ్య స్పీచ్ చూస్తున్నాను, ప్రజలు తాము కాంగ్రెస్ ను ఓటేసి గెలిపించింది చాలా తప్పు చేశామని అనుకుంటున్నారు. అంటే తన లోపాలు, తమ పార్టీ యొక్క, తమ ప్రభుత్వం యొక్క లోపాలు కాదు కారణం ఓడిపోవడానికి. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకం, ఫాల్స్ కాన్షియస్నెస్ అంటాం మనం. కమ్యూనిస్టులు కూడా ఈ భాష వాడుతున్నాయి. ప్రజల్లో లక్షల మంది, కోట్ల మంది ప్రజల్లో ఆ తప్పుడు చైతన్యంలో ఉన్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే లక్షల కోట్ల మంది ప్రజలు ఒకవైపు ఒక ధోరణిలో పోతున్నారు అంటే అది సీరియస్ గా ఆగి చాలా సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సిన విషయం కదా. దాని చారిత్రక నేపథ్యం ఏంటి, దాని రాజకీయ నేపథ్యం ఏంటి, తాత్విక నేపథ్యం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు అడగాలి. అంతేగాని ప్రజలు ఏం మూర్ఖులు మూర్ఖత్వంలో ఉన్నారు అంటే నువ్వు ఒక్కడో తెలివినోడు, మిగతా సమాజం అంతా మూర్ఖం. కనుక ఇక్కడ హేగెల్ అనేది ఏంటంటే చారిత్రక అవశేషాలు అనుకున్నవి ఏతున్నావో అవి పూర్తిగా పోవు. వాటి ఛాయలు, వాటి అవశేషాలు, రెమినెంట్స్, ఫ్రాగ్మెంట్స్, వాటి జ్ఞాపకాలు అవి ప్రతి సమాజం ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఆగి ఆలోచన చేయాల్సింది ఏంటంటే సామాజిక మార్పు జరిగినంత మాత్రాన పూర్వ సమాజం సంబంధించిన అన్ని అంశాలు పోతాయని కాదు. కనుక మంచి సమాజం కోరుకునే వాళ్ళు పూర్వ సమాజానికి సంబంధించినటువంటి అన్యాయాల వైపు నిరంతరము దృష్టి పెట్టాలి. అవి యాక్టివ్ అయిపోయి మనం చూస్తున్నాం కదా. అదేంటి కరోనా వచ్చింది అంటే వేటి ప్రకృతిని ఏ విధంగా, ఈ 3 ప్రకృతికి చిహ్నాలు ఉంటే ప్రకృతిని ఎట్లా ఉందో అట్లా ఉందో దాంట్లో అడ్డగోలుగా ఆడుకుంటే అది మనకు గుణపాఠాలు నేర్పుతుంది. హేగెల్ అదే అంటున్నాడు, ఎవడైనా మర్చిపోయినటువంటి ఆ జ్ఞాపకాన్ని, శిథిలాలను తిరిగి ఉత్తేజపరిచి సమాజాన్ని పూర్తిగా అంటే ఈ రకమైనటువంటి చరిత్ర యొక్క ఉపయోగము దాదాపు సమాజం యొక్క క్షీణతకే ఉపయోగపడుతుంది. అంత లోతుగా పోయి మర్చిపోయిన వాడిని ఎవడు నాశనం చేస్తాడు? ఎవడైతే దీంతో ఆట ఆడుకుందాము, వినాశనం చేద్దాం అన్నవాడు. మంచి ఆలోచనలు ఉన్నాడు, ముందుకు చూస్తాడు. చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు చూడడం ఒక పద్ధతి, చరిత్ర గమనాన్ని మార్చడానికి వెనుక చూడడం ఇంకో పద్ధతి. ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా కనబడిందంటే వెనుక చూసేటువంటి చూపే. కనుక కులము ఇప్పుడున్నటువంటి కులం ఏదో ఇది ఇట్టనే ఉంటుంది అని దానికి లేదు. దీని
ఒక ఇగ్నోబుల్ పాస్ట్ ఉంది, చాలా విచారకరమైనటువంటి గతం కూడా ఉంది. ఈ రోజు లేనటువంటి అరాచకాలు కులం పేరు మీద గతంలో జరిగాయి, అవన్నీ మనకు తెలుసు. కనుక వాటిని కులం పేరు మీద తిరిగి బ్రహ్మరాక్షసులు చేసేటువంటి ప్రమాదం. కనుక కుల నిర్మూలన ఉద్యమం సైద్ధాంతికంగా వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కులం ఆధునికత ద్వారా పోతుంది అని అనుకోవడం అనేది అది ఒక జాతి ఒక ఎన్నిక, అది ఒక జాతి అంటే భారతదేశం మొత్తంలో ఒకేసారి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా, జరగవచ్చా? అన్ని అవన్నీ ఏకోన్ముఖం అన్నట్టు. అందరూ అక్కడ మాట్లాడే ప్రొఫెస్ అంతా ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం చూస్తున్నారు. అసలు చర్చించాల్సిన విషయం అంటే ఒక్క జాతి ఒక ఎన్నిక జరిగితే ప్రజాస్వామ్యం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ప్రజల జీవితానికి ఎట్లా దొరుకుతుంది, భారతదేశం లాంటి సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో ఎట్లా జరుగుతుంది. ఒక ఆయన టెక్నాలజీ, ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించి మనం అది సాధ్యం చేయదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నిక. నేను టెక్నాలజీ ఓకే, ఈ మొత్తం క్రమంలో ప్రజలు ఏడున్నారని అడిగినాను. ప్రజలు ఉన్నారా? ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఎక్కడ ప్రజల గురించి ఎక్కడ చర్చలేదు. వన్ అనుకుంటున్నారు కనుక ప్రజలందరూ ఇది అనుకుంటున్నారు అనుకుంటారు, అంటే విరాట్ రూపం అన్నట్టు. కనుక టెక్నాలజీ అది ఇదొక చారిత్రక సామాజిక సమస్య. కనుక కుల నిర్మూలన ఉద్యమం కుల నిర్మూలన చేయాలనేటువంటి కాదు, ఇటువంటి ఆలోచనల నుండి బయటపడాలి. ఒకటి, కులము వెంబడే పోవాలి, పోదు, దాని అవశేషాలు ఉంటాయి, అది తిరిగి ఏ రూపంలో రాదు. కనుక సామాజిక మార్పు అనేది నిరంతర ప్రక్రియ. మానవుడు మౌలికంగానే రాజకీయ జీవి, పొలిటికల్ ఎనిమల్. పొలిటిక్స్ అంటే ఏంటి? సమాజంలో మనం ఎట్టుండాలి అనే దానికి సంబంధించిన ఆలోచన, నిర్ణయమే రాజకీయాలు. కనుక పాలకులు మీరు రాజకీయాలు చేయకండి అంటే నేను ఒకటి చేయాలని అర్థం, వాడే నిర్ణయిస్తాడు, మీరు నిర్ణయించకండి. కనుక ఇది మౌలికంగా ఒక రాజకీయ ప్రశ్న. కనుక నిరంతర దృష్టి దీని మీద ఉండాలి, గతంపై వర్తమానంపై. ఇప్పుడున్నటువంటి కుల ప్రశ్నను అర్థం చేసుకోకుండా కుల నిర్మూలన కావాల్సినటువంటి స్ట్రాటజీని నిర్మించడం సాధ్యం అవుతుంది. దీని గురించి 2 నిమిషాలు మాట్లాడి ఆప్తాను, దెన్ వీ కెన్ హ్యావ్ డిస్కషన్. ఇప్పుడున్నటువంటి కులం ఏదో, నేను మిత్రుడు లక్ష్మీనారాయణ గారు ఒక పుస్తకం ఎడిట్ చేస్తే దానికి వ్యాసం రాశాను, క్యాస్ట్ క్వశ్చన్ ఇన్ నియో లిబరల్ ఇండియా అని. ఎప్పుడు దయచేసి దాన్ని ప్రింట్ చేస్తారో మనకు తెలియదు. నయా ఉదారవాద భారతంలో కుల ప్రశ్న, కుల సమస్య. కనుక 1947 నుండి 90ల వరకు కులం కాదు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో సంబంధమైన కులం. ఈ నయా ఉదారవాద నేపథ్యంలో రాజ్యము చాలా బాధ్యత నుండి తప్పుకున్నటువంటిది. రాజ్యం తప్పుకుంటూ మార్కెట్కి వదిలిపెడుతుంది. విద్య కావాలన్నా మార్కెట్లో కొనుక్కో, వైద్యం కావాలన్నా అపోలోలో కొనుక్కో. మరి నీవేం చేస్తావంటే, నేను ఫ్రీ రైస్ ఎన్ని 5 కిలోలు, తెలంగాణలో 6 కిలోలు ఫ్రీ రైస్ ఇచ్చిన అయిపోయాయి. 6 కిలోలు ఫ్రీ రైస్ తిని నీకు ఆరోగ్యం ఖరాబ్ అయితే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అపోలో జవాబు ఇస్తాడు. మీరు ఒకసారి అపోలో పోయింది అనుకోండి, ఉన్నవి లేనివన్నీ అమ్ముకోవాలి. రోజుకు 50,000 కావచ్చు, 60,000 కావచ్చు. పోయిందా ఎవరైనా అపోలో పోయిన అనుభవం ఉందే? రోజు అపోలోకి పోతే మినిమం 50,000 టెస్ట్ పెట్టి అసలు నమ్ముకున్నటువంటి చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పంటలు పోవడం కాదు, లోపలికి పోతే ఆరోగ్య సమస్యలు. ఒక స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో సడన్ గా ఎవరిదైనా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే కుటుంబం
కుటుంబ ఆర్థిక వ్యవస్థని కొలాప్స్ అయ్యేటువంటి నేపథ్యం. ఓకే, కనుక ఈ నయా ఉదారవాద నేపథ్యంలో మన కులంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, కులానికి రాజ్య వ్యవస్థకున్న సంబంధం ఏంటి, అసలు కులము పోవాలి అని ఎవరు అనుకుంటున్నారు, కులం ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? అది మౌలికమైన ప్రశ్న. కులము పోవాలి అని ఎవరైతే అనుకోవాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళు నిజంగా కులం పోవాలనుకుంటున్నారా? అంటే రాజ్య వ్యవస్థ ఎంత బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని నిర్మించినట్టే కులము అంటే దాదాపు చాలా మందికి 90% మందికి కులం అంటే రిజర్వేషన్స్. కనుక కులం పోతే రిజర్వేషన్స్ పోతాయి, కులం వల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి. కనుక రిజర్వేషన్స్ పైన ఇప్పుడు కాస్ట్ సెన్సస్ మీద పెద్ద చర్చ రోజు బీసీ మీటింగ్లు అవుతున్నాయి మన హైదరాబాద్. వీళ్ళని పోయి మీరు కుల నిర్మూలన అన్నారనుకోండి, కొట్టినా కొడతారు. అసలు కులం మాకు బలం కావాలని అనుకుంటే మీరేంది నిర్మూలన అంటున్నారు? ఒకరిద్దరు నాతో అన్నారు, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే, ఏందా కుల నిర్మూలన? కులం ఉంటేనే కదా రిజర్వేషన్స్ చేసేది. కాకపోతే వాడు ఓన్లీ ఉద్యోగాలు రిజర్వేషన్, మా రాజకీయాలు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు కావాలి, ఇంతమంది సర్పంచులు కావాలి. వాడికి కులం అనేది ఒక రిసోర్స్, వనరులకు మార్గం. అటువంటి వాడు కులం వ్యతిరేకంగా ఉంటాడు. మనం అనుకుంటాం దళిత బహుజనులు కులం వ్యతిరేకంగా ఉంటారు, కార్మికులు విప్లవానికి అనుకూలంగా ఉంటారు అని మార్క్స్ ప్రతిపాదించాడు 19వ శతాబ్దంలో. 20వ శతాబ్దము 2వ దశాబ్దంలో వర్గానికి వ్యతిరేకంగా, వర్గ విప్లవాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గము పెద్ద ఎత్తున హిట్లర్కు, ముసలినికి సపోర్ట్ చేసింది. ముసలినికి, హిట్లర్కు ఎవరు మధ్య తరగతులే కాదు, వర్కింగ్ క్లాస్, మొత్తం సమాజంలో అన్ని వర్గాల్లో సపోర్ట్ ఉంది. కనుక దాన్ని మాస్ మూమెంట్ అంటున్నాం మనం. రైతాంగంలో సపోర్ట్ ఉంది, కార్మిక వర్గంలో సపోర్ట్ ఉంది, అదేవిధంగా మధ్య తరగతిలో ఉంది. ఇంకా మనం మార్క్స్ రాంగ్ కదా. కార్మిక వర్గం సహజంగానే, అసృసిద్ధంగా కాకుండా దాదాపు సహజంగానే ఓకే వర్గ నిర్మూలనకు అనుకూలము. వాస్తవం కాదు, నియంతృత్వంకు అనుకూలంగా ఉన్నారు. ఈ రోజు కూడా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి అత్యధికులు ఎవరు? వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఎట్లా, ఏ పార్టీకి ఎట్లా అధికారం, రాజకీయ అధికారం వస్తుంది? కనుక ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దానిపైన మనం దృష్టి పెట్టాలి. కళ్ళ కుల నిర్మూలన ఉద్యమానికి ఉండేటువంటి ఈ నేపథ్యంలో బ్రహ్మాండమైనటువంటి లేక బహుముఖమైనటువంటి బలమైనటువంటి వ్యతిరేక శక్తులు ఏంటి? రాజ్యము, రాజ్యానికి అనుబంధంగా ఉండేటువంటి రాజకీయ సమాజం, దాన్ని పొలిటికల్ సొసైటీ అంటాం. అదేవిధంగా చాలా మేరకు నిమ్న కులాల సమాజం కూడా, సబల్టన్ క్లాస్ సొసైటీ కూడా కులానికి, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఉంది. ఇటువైపు ఉండాల్సిన వాళ్ళు ఇటువైపు లేరు. ఇది ఛాలెంజ్. దాని రూపమే కులం పోతుందా అంటే మేధావులకు ఉన్న గజ్జి ఇది అనుకునే ప్రమాదం ఉంది. కులం పోతుందని మేధావులు చెప్తారు, పని పట్టలేదు. కులం ఎట్లా పోతే పోదు, అది ఏదే కానీ పోతుంది పోదు అనేది ఎట్లా నిర్ణయింపబడుతుంది? ఏమైతే ప్రకృతి సిద్ధమైందో, మనకు 18వ శతాబ్దం నుండి తత్వశాస్త్రంలో వచ్చినటువంటి సిద్ధాంతికంలో ఇది ముఖ్యమైనటువంటి మార్పు జరగాలంటే వేటిని మార్చవచ్చు, వేటిని మార్చలేము. ఏమైతే ప్రకృతి సిద్ధమైందో వాటిని మార్చలేము. సామాజికమైనవి ఎందుకంటే మానవుడే వాటిని సృష్టిస్తాడు, వాటిని మార్చవచ్చు. మానవుడు తన మేధాశక్తి, శారీరక శ్రమశక్తి వల్ల ప్రకృతిలో ఉన్న చాలా వనరులను తనకు అనుగుణంగా మార్చుకోగలడు. దాన్ని లేబర్టీ లాస్ అంటారు. అది హెగెల్లో ఉంది, మార్క్స్లో కూడా. కనుక మానవుడు ఏవైతే సామాజికమైనవో వాటిని మార్చగలడు.
అని మనం ప్రాచీన తత్వశాస్త్రం నుండి వేటినైతే మార్చొద్దు అనుకుంటున్నామో వాటిని ప్రకృతి సిద్ధమైనవిగా చెప్పారు. మధ్యయుగంలో ఏవైతే మారరాదనుకున్నామో వాటినన్నింటినీ దైవికం అని అన్నారు. క్రైస్తవ మతము వేటినైతే మార్చొద్దు, మార్చడానికి ప్రయత్నం చేయడం అవన్నీ మతపరమైనవి. కనుక దేవుడు సృష్టించింది దాన్ని ఎట్లా మారుస్తారని ఎంత ధైర్యం మీకు? అది మనకు 17-18 శతాబ్దంలో వచ్చినటువంటి శాస్త్రీయమైనటువంటి తాత్వికమైనటువంటి మార్పు వల్ల క్లియర్ స్పష్టత. ఏవైతే దేవుడు సృష్టించాడన్నారో అది దేవుడు కాదు, వీడే దయ్యమే సృష్టించిందో అని చెప్పాను. మైకేల్ అనేవాడు కూడా చెప్పాడు, రాజ్యాన్ని దేవుడు సృష్టించాడు. అరిస్టాటిల్ అనేవాడు అన్నాడు, రాజ్యంలో పుట్టని వాడు దయ్యమన్నయ్యే ఉండాలి, దేవుడనే ఉండాలని. ఈదర్ కుడ్ బి గాడ్ దేవుడు రాజ్యంలో ఉండడు. ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్కరు రాజ్యం. అంటే రాజ్యం అనేది ప్రకృతి సిద్ధమైంది. కానీ చారిత్రాత్మకంగా వచ్చినటువంటి రాజ్యం ప్రకృతి సిద్ధమైంది కాదు, సామాజికమైంది, చారిత్రకమైంది. మానవుడు సృష్టించాడు. ఏదైతే మానవుడు సృష్టించాడో దాన్ని మార్చవచ్చు. కనుక కులం పోతుందా లేదా అని అనుమానం ఉన్నటువంటి ఇన్నోసెంట్గా, మేషోస్గా, రకరకాలుగా. మీకు కాశీలో పోయిన పండితులు పోతే కులం ఎట్లా పోతుంది? దేవుడు బ్రహ్మదేవుడిని ఈ నుండి ఒకడు ఎవడు అమ్మ కడుపుల నుండి పుట్టలేదు, అందరూ బ్రహ్మదేవుని యొక్క శరీరంగా కనుక ఎట్లా పోతుంది? దైవికమైంది కనుకపోదు. కనుక మనం ఒకవేళ కులం అనేది సామాజికమైంది, చారిత్రక మార్పు క్రమంలో కులం పుట్టింది, మారింది, ఈ దశకు చేరుకుంది అని అనుకుంటే అటువంటి దాన్ని మార్చడం అనేటువంటి సాధ్యము. ఎట్లా సాధ్యము? మానవ కృషి ద్వారానే సాధ్యం. ఆ కృషి మామూలు కృషి, అడ్డగోలు కృషి కాదు. ఒక సైద్ధాంతిక తాత్విక ఆలోచనపై ఆధారపడిన కృషి అయింది. కనుక కుల నిర్మూలనకు ఒక విస్తృతమైనటువంటి బహుముఖమైనటువంటి సైద్ధాంతిక తాత్విక ఆలోచన, నిరంతర విశ్లేషణ, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది జరగాలి. ఆ దశలో మనం ఇవ్వతున్నాం. ఎవరైతే కుల నిర్మూలన కోరుకుంటారనుకున్నామో వాళ్ళకి అనుమానమైనటువంటి దశ మనం ఏజ్ ఆఫ్ డిస్ట్రస్ట్ అనొచ్చు. అపనమ్మకముల యుగంలో ఉన్నాం. బహుశా కలియుగం చివరి భాగంలో ఉన్నాం కనుక అపనమ్మకమే జయిస్తుందో పరిపాలిస్తుందో మనకు తెలియదు. కనుక ఈ నేపథ్యంలో మనము కులము, కనుక ఈ నేపథ్యంలో మనము ఒక ప్రోగ్రామ్, ఒక కలెక్టివ్ యాక్టివిటీ తయారు చేయాల్సినటువంటి అవసరం. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్.